సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో అది చాలా వరకు అన్యాయం చేసే విధంగా ఉందని చెప్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడో 1950స్లో వచ్చినటువంటి ఆ యొక్క ఆర్టికల్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం సరైనది కాదని చెప్తా ఉన్నారు. చాలా వరకు దళిత క్రిస్టియన్లు మనతో పాటుగా మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ ఉన్నారు. బ్రదర్, ప్రధానంగా దళిత క్రిస్టియన్లకి ఎలాంటి అన్యాయం జరుగుతూ ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దాని వల్ల? యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ఇవాళ దినం అన్న మేము ధర్నా చౌక్ వద్ద వచ్చినాము. ఒకటే డిమాండ్ అనుకోరి, ప్రేయర్ అనుకోరి, ఆగ్రహం అనుకోరి, ఎస్సీ స్టేటస్ ఫర్ దళిత్ క్రిస్టియన్, సింపుల్ సింగిల్ అజెండా, అదే కావాలి, అంతే కావాలి. దాంట్లో ఇంకే దాన్ని స్ట్రెచ్ చేసి దానికి ఇంకేమో మసాలా యాడ్ చేసి చెప్పదలుచుకోలేదు. ఎస్సీ స్టేటస్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్, ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకు అడుగుతున్నామన్నా, చారిత్రకంగా మనం చూసుకుంటే దళితులకు ముడ్డికి చీపురు కట్టిన విషయం వాస్తవమా కాదా చెప్పనా? అవును కదన్న. ఆ దళితుడు సమాజంలో వారికి గుర్తింపు లేనప్పుడు వాడు గుడిమెట్లు దొక్కిండు. హిందూయిజం ఒక గొప్ప మతము, కానీ దాంట్లో కొంతమంది వల్ల, అగ్రకులాల ఆధిపత్యం వల్ల దబాయించకపోయి మావోలు దళితులు గుడిలకు పోలేకపోయారన్న. దైవాన్ని ఆరాధించుకోవడానికి పోతే మమ్మల్ని ఆపిర్రే. దైవం, ప్రతి దైవము సర్వోదైవం కదన్నా. అదే ఏడకపోయినా అదే దైవం ఉంటుంది, అదే సత్యం ఉంటుంది అని చెప్పేసి గుడిలో చలో మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తలేరని చర్చి మెట్లు తొక్కిండు. పోతే తిండి పెట్టిరన్న, బట్టిచ్చిరన్న. ఇలా మా అన్న షర్ట్ వేసుకుని, నేను షర్ట్ వేసుకున్నా అన్న. ఎవరిచ్చిరన్న? మాకు సొసైటీలో ఐడెంటిటీ కానీ ఇచ్చింది క్రైస్తవ్యంలో వచ్చింది మాకు. చలో మేము నిష్ఠతో నమ్ముతున్నామా లేదా, దట్స్ అనదర్ డిబేట్ ఆల్ టుగెదర్. సమాజంలో గుర్తింపు ఇచ్చింది మాకు క్రైస్తవ్యము. దానికి మేరకు శిరస్సు వంచి యేసుప్రభుల వారికి క్రైస్తవ్యంలోకి వచ్చినాము, బాజాప్తా ఉంటాము 100%. అది ఫస్ట్ అంశం. రెండో అంశం ఏంటిదంటే, చారిత్రకంగా నేను ఇబ్బంది గురైనా, మా తాతలు ఇబ్బంది గురయ్యారు. ఇవాళ దినం నేను ఎందుకు తిరుగుతలేను, మా అన్న ఎందుకు తిరుగుతలేడు బెంచ్ కార్లా, మా అన్న ఎందుకు సూట్ వేయలేకపోతుండు, మా అన్న ఎందుకు యూఎస్ పోయలేకపోతుండు, ఓన్లీ అగ్రకులాలక? అట్లా ఎట్లయితుంది? దళితులు పోవద్దా? దళితులు ఎదగద్దా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విజన్తోని రచన చేసిర్రో రాజ్యాంగాన్ని, దానికి అనుకూలంగా అడుగుతున్నామన్నా. బయటకెళ్ళి కాదు కదా. నేను ఏమంటున్నా, నేను చూడనీకి ఎట్లా కనబడుతున్నా, బ్రిటిష్ వాళ్ళు లెక్క కనబడుతున్నా కాదు. తెలుగు మాట్లాడుతున్నా, తెలుగుని, తెలంగాణ బిడ్డని, భారతీయుణ్ణి. నా దేశంలో నా హక్కు నేను అడుగుతున్నా, తప్ప అన్న ఇదంటున్నా. ప్రధానంగా బీసీసీలోకి ఒకవేళ ఖచ్చితంగా అందరినీ చేరుస్తాం క్రిస్టియన్స్ అందరినీ అంటే ఏంటి వాటిని మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? First of all, why should this debate arise? Why should something like a BCC arise in the first place? దళితులు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వండి, బీసీలకు తరలించడం ఏందన్నా? ఇప్పుడు హాస్పిటల్లో ఒక ఇష్యూ ఉన్నదన్నా, ఆయనకు హార్ట్ సంబంధించిన ఇష్యూ వచ్చింది. నువ్వేమన్నా కిడ్నీ రిపేర్ చేసే దానికి పంపిస్తావా, లేకపోతే కిడ్నీ సర్జన్ దగ్గర పంపిస్తావా, ఆప్థమాలజిస్ట్ దగ్గర పంపిస్తావా, ఆర్థోపెడిషియన్ దగ్గర పంపిస్తావా? మేము ఏం అడుగుతున్నాము? వీఆర్ ఇన్ ఎస్సీ కేటగిరీ, we have heart problem, you treat us with heart problem, why are you doing kidney surgery for us అని అంటున్నా నేను. బీసీసీలకు ఎందుకు పంపిస్తారే? మేము ఎస్సీలమే బహిరంగంగా చెప్పుకుంటున్నాం, మా చారిత్రక నేపథ్యం అదే. కానీ క్రైస్తవ్యం ద్వారా మేము మెరుగుపరచబడింది మా జీవితము. దళితులైనా కూడా మాకు క్రైస్తవ్యం ద్వారా మా జీవితం మెరుగుపరచబడింది అని చెప్పుకోనికి వచ్చినాము. మమ్మల్ని బీసీసీలో తరలిస్తారా? ఎప్పుడు ఇదే అటు ఓరి ఇటు ఓరి మా గుడికి రావద్దు ఏమన్నా, ఇది పంచాయత్. నాకు అర్థమవుతలేదు. ఫైనల్గా ఈ యొక్క ధర్నాలు ఇవన్నీ కూడా ఎక్కడి దాకా కొనసాగుతాయి? ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ కనబడతా ఉంది 1950 ఆర్టికల్ 3 ప్రకారంగా ఏదో చెప్పబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. దాని ప్రకారంగా చేస్తామంటే వాట్ నెక్స్ట్? The Honorable Supreme Court has already received representations in the form of 2 committee reports. We are saying, please refer to it. మేము అంటున్నామా, అన్న చెప్పిన మాట వినన్న న్యాయమూర్తి గారు, మా అన్న చెప్పిన మాట వినన్న అంటున్నామా? ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో కమిటీ రిపోర్ట్లు, వాటిని చదవండి. అంటరానితనము, అస్పృశ్యత అనేది ఇట్ స్టిల్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. ప్లీజ్ కైండ్లీ ఇంటర్వ్యూన్ సుప్రీం కోర్ట్ అని మేము అంటున్నాము. మతం పక్కన పెట్టండి అన్న ఒక 2 నిమిషాలు. చారిత్రకంగా మేము ఎదుర్కొన్న ఇబ్బందులు, మేము భారతీయులము, మాకు అన్యాయం జరుగుతుంది, మేము అమెరికా గడప తొక్కమనా? మేము భారతీయులం, బాజాప్తా భారతదేశ ప్రధానిని, మా
దేశ పితలాగా మేము భావించి ఆయనను విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారు దయచేసి మీరు శ్రద్ధ చూపించి మీ దృష్టిలో ఇది ఆల్రెడీ ఉన్నది, మా స్టేటస్ మాకు ఇచ్చేసేయండి, మేము అడుగుతలేము. సమాజంలో మేము మెరుగుపడి మేము కూడా చట్టసభలో అడుగు పెడతాము, మీ పక్కనే కూర్చుంటాము. దళిత క్రైస్తవులు కూడా వస్తారు, అందరికీ సమానంగానే ఉంటామన్నా. అందరి మీద కూడా ప్రభుల వారి దయ ఉండాలని కోరుకుంటున్నామన్నా. సో మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాలకు? మా డిమాండ్ ఒకటే అండి, మాకు ఎస్సీ హోదా కలగాలి. ఇప్పుడు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఎస్సీలో ఉన్నారు, కానీ వాళ్ళు చూయించుకోనికి ఈ ఎస్సీ అనేది క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ అదర్ క్యాస్ట్లో కూడా చాలా మంది క్రిస్టియన్స్లు ఉన్నారు. వాళ్ళకి ఏది లేనిది మాకే ఎందుకు, ఎస్సీ హోదాలోనే ఎందుకు కలుగుతుంది ఇది? ఇప్పుడు ఏమైనా క్యాస్ట్ చేంజ్ చేసుకోవాలంటే బీసీసీలకు పంపిస్తున్నారు. బీసీసీలకు ఎందుకు పంపిస్తున్నారు? ఎస్సీ హోదాలోనే ఉండాలి కదా. ఇప్పుడు నాది బీసీసీ ఇచ్చారండి, రిజర్వేషన్ గురించి పెట్టుకుంటే బీసీసీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నాకు ఏంటంటే మళ్ళీ ఎస్సీ హోదా వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి ఒకటే అంటున్నాం, ఇప్పటికైనా ఏంది ఎంతమంది ఉన్నారో ఎస్సీలు, వాళ్ళకి ఏ హోదాలు ఉన్నాయో అవి కలిగిస్తే బాగుంటుంది. మీరు పుట్టుక దళితులోనే ఉన్నారు, కానీ మీరు కమ్యూనిటీ మార్చుకోవడం వల్ల ఇప్పుడు బీసీసీకి మారారా? అవునండి, బీసీసీకి మారాను. అది కూడా ఏంటంటే రిజర్వేషన్స్కి పెడితేనే క్రిస్టియన్స్ అని బీసీసీకి ఇచ్చారు. ఓకే, అట్లా పిల్లలకి అందరికీ ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి ఉందండి. మీకు ఎస్సీ ఖచ్చితంగా దళిత అవునండి, అవును, కావాలి, అవును.